హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాన్సీ కిచెన్ ఐడియాస్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి సొరకాయతో స్వీట్ని చేసి చూపించబోతున్నాను. ఈ విధంగా సొరకాయతో స్వీట్ని చేస్తే చాలా సాఫ్ట్గా స్మూత్ టెక్స్చర్లో ఉండడమే కాదు, నోట్లో ఇలా పెట్టుకోగానే వెన్నలాగా కరిగిపోతుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు. అంత బాగా నచ్చుతుంది ఈ స్వీట్. ఇంకా లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ ఈజీ స్వీట్ని పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏమిటో ఇప్పుడు చూసేద్దాం. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మీరు కానీ మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ముందుగా దీనికోసం 1 కేజీ వరకు సొరకాయలు తీసుకుని ఇప్పుడు వీటిపై ఉండే పీల్ మొత్తాన్ని తీసేసి వీటి యొక్క చివర్ల కట్ చేసి తీసుకోవాలి. ఇలా పైన ఉన్న పీలు తీసేసిన తర్వాత ఇప్పుడు వీటిని ఇలా మధ్యకి కట్ చేసుకుని ఇప్పుడు వీటిలో ఉండే ఈ వైట్ పార్ట్ని, అంటే ఇందులో ఉండే గింజలు మొత్తాన్ని తీసేసి తీసుకోవాలి. ఈ విధంగా వీటిలో ఉండే గింజలు తీసేసిన తర్వాత ఇప్పుడు ఈ గ్రీన్ పార్ట్ని ఈ విధంగా తురుముకుని తీసుకోవాలి. ఈ సొరకాయను మనం ఈ విధంగా తురుముకుని తీసుకోవడం వల్ల మనకి ఈ స్వీట్ అన్నది చాలా స్మూత్ టెక్స్చర్లో ఉంటుంది. ఈ విధంగా సొరకాయలు మొత్తం తురుముకున్న తర్వాత ఈ సొరకాయలలో ఉండే వాటర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం ఈ సొరకాయ తురుములో ఉండే వాటర్ని స్క్వీజ్ చేసేసి తీసుకోవాలి. ఇలా వాటర్ మొత్తాన్ని స్క్వీజ్ చేసుకున్న దాన్ని ఇలా ఒక కప్పులో మెజర్ చేసుకుని తీసుకోవాలి. ఇక్కడ నాకు కరెక్ట్గా ఇలా కొంచెం పెద్ద సైజు కప్పుడు సొరకాయ తురుము వచ్చింది. ఇక్కడ మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా సేమ్ ఇదే కప్పుతో మెజర్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. సో దీనికోసం స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకుని ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం తురుము పెట్టుకున్న సొరకాయను వేసి మీడియం ఫ్లేమ్లో 2 మినిట్స్ పాటు ఫ్రై చేయాలి. ఈ విధంగా లైట్గా ఫ్రై చేశాక ఇప్పుడు దీనిపై మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 3 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. ఇది ఉడికే లోపల మనం మిగతా ప్రాసెస్ని చూసేద్దాం. సో దీనికోసం ఒక పెద్ద సైజ్ మిక్సీ జార్ని తీసుకుని ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే సొరకాయ తురుము తీసుకున్నామో సేమ్ అదే కప్తో 1/2 కప్పు పంచదారను ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి. నెక్స్ట్ ఇదే జార్లో 2 స్పూన్ల జీడిపప్పును వేసుకోవాలి. తర్వాత ఇందులో ఫ్రెష్ పన్నీర్ ఒక 150 గ్రాములు వేసుకోవాలి. ఇలా మనం పన్నీర్ని వేసుకోవడం వల్ల ఈ స్వీట్ యొక్క టేస్ట్ చాలా రిచ్గా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో 1/2 కప్పు పాలని వేసి వీటన్నిటిని మెత్తగా ఫైన్గా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసాక ఈ విధంగా కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. సో అందుకని మరొక 1/2 కప్పు పాలను వేసుకుని గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ స్టవ్ పైన సొరకాయ తురుము కూడా ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలను ఇందులో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తం కూడా దగ్గర పడేంత వరకు ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఇందులో మనం జీడిపప్పు పన్నీర్ని యాడ్ చేసుకోవడం వలన మనం చేసుకునే ఈ సొరకాయ స్వీట్ అనేది నిజంగా చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. మీరు కావాలంటే ఈ పన్నీర్ ప్లేస్లో పచ్చి కోవాని కానీ లేదంటే 1/2 కప్పు మిల్క్ పౌడర్ కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు ఇలా పల్చగా అనిపిస్తుంది కదా, ఈ స్వీట్ పూర్తిగా దగ్గర పడి థిక్ కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ స్వీట్ ఈ విధంగా కొంచెం దగ్గర పడుతుందన్నప్పుడు ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని, కలర్ కోసం చిటికెడంత ఫుడ్ కలర్ని వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ ఫుడ్ కలర్ అన్నది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. మీకు ఈ ఫుడ్ కలర్ని యాడ్ చేయడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు మనం ఈ స్వీట్ని ఒక 3 నిమిషాల పాటు ఇలా తిప్పుతూ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటూ ఉంటే ఈ స్వీట్లో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం డ్రై అయిపోయి ఈ స్వీట్ ప్యాన్ నుండి సెపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ స్వీట్ ఈ విధంగా ఇలా ప్యాన్ నుండి సెపరేట్ అయ్యి హార్డ్గా అయ్యిందంటే మనకి ఇంక స్వీట్ రెడీ అయినట్లు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఈ స్వీట్ని పక్కకు దించేయాలి.
ఇప్పుడు ఈ స్వీట్ని సెట్ చేసుకోవడం కోసం ఇటువంటి ఒక గిన్నెని తీసుకుని ఇప్పుడు దీని లోపలంతా కూడా ఆయిల్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో బటర్ పేపర్ని ఇలా నీట్గా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రెడీ చేసి పెట్టుకున్న స్వీట్ని ఇందులోకి పెట్టుకుని ఇలా నీట్గా సమానంగా సెట్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న స్వీట్ని పూర్తిగా చల్లారనివ్వాలి. మీరు కావాలంటే ఈ స్వీట్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరిపోతుంది. ఈ స్వీట్ పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా హార్డ్గా అవుతుంది. ఇప్పుడు దీన్ని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుని కావాలంటే ఇప్పుడు మనం ఈ స్వీట్ని మనకు నచ్చినట్లుగా డిజైన్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఇలా ఎడిబుల్ ఫాయిల్తో ఇలా గార్నిషింగ్ చేసుకుంటున్నాను. ఇంకా ఈ స్వీట్ చుట్టూరా కూడా ఇలా స్లైసెస్గా కట్ చేసుకున్న బాదంతో ఇలాగ చుట్టూరా వేసుకుంటున్నాను. ఇలా రెడీ చేసుకున్న ఈ సొరకాయ మిల్క్ కేక్ని మనం మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. ఇంకా ఈ స్వీట్లో మనం పాలు, జీడిపప్పు, పన్నీర్ని వేసాం కాబట్టి ఇంకా దీని టేస్ట్ అయితే చాలా అంటే చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈ స్వీట్ని తప్పకుండా ట్రై చేయండి. మీరు మీ ఇంట్లో మెంబర్స్ అందరూ కూడా దీని టేస్ట్ని బాగా ఎంజాయ్ చేసి ఇష్టంగా తినేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మీరు కానీ మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.